నార్సింగ్ పోలీసుల నోటీసులకు నటుడు రాజ్ తరుణ్ వివరణ ఇచ్చారు. లాయర్ ద్వారా రాజ్ తరుణ్ వివరణ పంపించారు. తాను వేరే చోట ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోతున్నానని తెలిపాడు. పోలీసులు మరోసారి రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. నార్సింగి పోలీసుల నోటీసులకు నటుడు రాజ్ తరుణ్ వివరణ ఇచ్చారు. లాయర్ ద్వారా రాజ్ తరుణ్ వివరణ పంపించారు. తాను వేరే చోట ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. పోలీసులు మరోసారి రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. రాజ్ తరుణ్ కేసు సంబంధించి నార్సింగ్ పోలీసులు ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా రాజ్ తరుణ్ కి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ నోటీసులకి రాజ్ తరుణ్ తన న్యాయవాది ద్వారా అయితే రిప్లై చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా తాను అందుబాటులో లేకపోవడం కారణంగా విచారణకు హాజరు కాలేనంటూ కూడా రాజ్ తరుణ్ అయితే తన న్యాయవాది ద్వారా వివరణ అయితే పంపారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ ఇచ్చిన వివరణకు ప్రస్తుతం పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు. అలాగే మరొకసారి రాజ్ తరుణ్ కి ఏదైతే నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఏదైతే ఒక ట్విస్టులు అయితే బయటకు వస్తున్నాయి. మొదట్లో ముఖ్యంగా ఏదైతే లావణ్య కేసుకు సంబంధించి ఏదైతే ప్రూఫ్ ఇచ్చడంతో రాజ్ తరుణ్ పై పలు సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ఎప్పుడైతే కేసు నమోదు చేసిన తర్వాత ఏదైతే ఈ నెల 18వ తారీఖు అంటే ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ కి అయితే నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు రాజ్ తరుణ్ తన న్యాయవాది ద్వారా వివరణ అయితే పంపడం జరిగింది. ముఖ్యంగా తన అందుబాటులో లేకపోవడం వల్ల ఎదురికి విచారణకు హాజరు కాలేనంటూ కూడా తన న్యాయవాది ద్వారా వివరణ అయితే పంపడం జరిగింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ పంపించిన వివరణ కూడా ఏదైతే పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. అలాగే ఈ వివరణకు సంబంధించి మరొకసారి రాజ్ తరుణ్ నోటీసులు ఇచ్చి పిలిచి విచారణ చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.